క్రిష్ వాళ్ళ కన్నతండ్రి ఎవరో తెలుసుకుందామని చెప్పి సత్య అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తనకి ఒక ఐడియా వస్తుంది. అవును, బిడ్డ మార్పిడి జరగాలి అంటే అది హాస్పిటల్‌లోనే జరిగి ఉండాలి కదా! ఆ హాస్పిటల్‌కి వెళ్లి చూస్తే నాకు తెలుస్తుంది అని చెప్పేసి అయితే క్రిష్‌ని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటుంది. ఇంతలో క్రిష్‌ని బయటనే ఉండమని చెప్పి అక్కడ ఉన్న ఫైల్స్‌ని మొత్తం హాస్పిటల్‌లో చెక్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎక్కడ దొరకటం లేదేంటి అని చెప్పేసి అయితే అన్ని ఫైల్స్‌ని చెక్ చేస్తూ ఉంటుంది. త్వరగా దొరుకు, త్వరగా దొరుకు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ఫైల్స్‌ని మొత్తం చూస్తూ ఉంటుంది. నవంబర్ 7 కదా క్రిష్ పుట్టాడు. ఆ డేట్ చూస్తే తెలిసిపోతుంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ఫైల్స్‌లో నవంబర్ 7న ఎవరెవరు పుట్టారా అని చెప్పేసి అయితే వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ పేరుతో ఒకటి ఉండడం చూసి యష్ ఇదే నాకు కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ఫైల్‌లో లోపలికి చూస్తూ ఉంటుంది. ఇంతలో ఒక పేరు కనబడటంతో అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, క్రిష్ కన్న తండ్రి ఈయనా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే సత్య ఎంతకీ బయటికి రాదేంటి అని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే ఏంటి, కన్న తండ్రి ఈయనా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.